చేసుకుందాం. ఆయన మేలు చేయక ఉండలేడంట. మరి ఆరాధించలేక మనం ఉండగలుగుతున్నామా? కృతజ్ఞత గలవారమై ఉన్నప్పుడే ప్రభువుకి ఇష్టలమును ఆయన మేలును పొందిన వారమయ్య సంతృప్తి చెందువారముగా ఉంటాం. కృతజ్ఞత లేని, సంతృప్తి లేని జీవితానికి ఎన్ని మేలులు చేసినా అదే అసంతృప్తిగాను, నెమ్మది లేనిదిగాను, సమాధానం లేనిదిగానే ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన మేలు చేయట ఎన్నడూ మానని దేవుడై ఉన్నాడు. ఆయనను ఎరిగిన వారిని, ఎరగని వారికి సైతము సూర్యుడిని, వర్షమును, ఋతువులను అనుగ్రహించు దేవుడునని సెలవిస్తున్నాడు. కేవలం ఆయన్ను తెలుసుకొని ఆరాధించు మీ పట్లే కాదు, తెలియని వారికి సైతము కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. కానీ ఎరిగిన వారైన మనము ఆయన్ని ఆరాధించే వారమే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నిన్ను ఆరాధించేటువంటి కృతజ్ఞతతో మా హృదయాలు నింపువాడు. నీ వెలుగుతో, నీ మేలులతో ప్రభువా, ఆత్మ సంబంధమైన వరములతో నీ మమ్మల్ని నింపువాడు, అలంకరించేవాడు ఉన్నావని హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ చిన్న స్తుతిని, ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అది దేవుడికి మహిమ కలగాల వద్దా? ఎస్. కాబట్టి హల్లెలూయా అనే పదం మనకి కొత్తగా ఉన్న దాని అర్థాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి నిర్మోహమాటంగా మీరు హల్లెలూయా చెప్పొచ్చు. హల్లెలూయా. ఓకే, దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంలోనికి వెళ్దాం. చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి వందనాలు తెలియజేసుకుంటూ, మీ మధ్యలో మరి వాక్య ధ్యానాన్ని చేసేటువంటి ధన్యతను, కృపను ఇచ్చిన నా దేవాది దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము 52వ కీర్తనను మనము ధ్యానించుకుందాం. ఇందులో ఈ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఎంతో అనుభవపూర్వకంగా తనకు కలిగినటువంటి నొప్పిని సైతము తాను ఎలా ఒక విశ్వాసపూరితమైన మాటలతో, ఒక నిబ్బరముతో కూడిన మాటలతో రచించిన కీర్తనగా మనము దీన్ని గుర్తించవచ్చును. 52వ కీర్తన మొదటి వచనాలు నేను చదువుచు మీకు ధ్యానపూర్వకంగా తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. చదువుకుందాం. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను.
నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖనము మన మధ్యలో, మన విడికిడిలో దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును నిత్యుడు, నిత్య నివాసి, ఆకాశ మహాకాశములపై ఆసీనుడగు మా దేవ, నీ భక్తులు సెలవిస్తున్నారు, నీ అతిశయము మాకు సెలవిస్తుంది. నా ఉన్నత స్థితి యందు మానవులైన మీరందరూ కూడా దుమ్ములో రేణువుల వలె ఉన్నారు అని నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా, నీ దృష్టికి మేము దుమ్ము వంటి వారమే. ఆకాశ మహాకాశములు పైన నీ వాస్యనుడివై ఉన్నావు, అంతరిక్షమును నీ చేతి పని అయి ఉన్నది. సమస్త సృష్టికి కారణభూతుడువు, అల్ఫయు ఓమేఘయు ఉన్నావు తండ్రి. అట్టి నీవు మమ్మల్ని ఎంతగా దృష్టిస్తున్నావంటే మా హృదయాంతరంగములు సైతము నీకు మరుగై ఉండలేదని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. దుమ్ములోని ప్రతి రేణువును ప్రతి అణువును నీవు ఎరిగిన వాడవని, అంత మహాజ్ఞానివైన నిన్ను తెలుసుకునే కృపను భాగ్యమును నరులమైన మాకు అనుగ్రహించావు ప్రభువా. నీ కృపను బట్టి నిన్ను ఆరాధించు వారమై, నీ మేలులు పొందువారమై, నీ కరుణను బట్టి సజీవులమై జీవిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇదిగో మీ పాద సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. మాకు కొద్ది నిమిషములు ఈ యొక్క వాక్య భాగను అర్థమయ్యే విధంగా బోధించమని తండ్రి, అయోగ్యుడను అల్పుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి, నీ స్వరమును మా అందరికీ వినిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని గూర్చిన దావీదు గారు ఇలా అంటున్నారు, శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు అంటున్నాడు. కీడును బట్టి అతిశయించువాడైనప్పటికీ కూడా అతన్ని ఏమని సంబోధిస్తున్నాడంటే శూరుడా అంటున్నాడు. ఇతను ఒక కీడు చేశాడంట, దోషము చేశాడు, కానీ చేసిన పనిని బట్టి ఆయన అతిశయిస్తున్నాడని ఆయనకు తెలిసింది. ఆయన చేసింది తప్పని తెలుసుకొనక, నేను చేసినది మేలైనది కాదని తెలుసుకొనక, చేసిన దాన్ని బట్టి ఇంకా అతిశయిస్తున్నాడు. నేను మంచి పని చేశాను, గొప్ప పని చేశాను అన్నట్టుగా అతిశయిస్తున్నాడు. అలాంటి అతిశయాన్ని పిలుస్తున్నాడు. ఎందుకు అతిశయిస్తున్నావు? ఒకవేళ నువ్వు చేసిన కీడుని బట్టి అతిశయిస్తున్నావేమో, దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు తెలుసా? నువ్వు కీడు చేసిన వారు కీడులో పడిపోతారు అనుకుంటున్నావా? నీ వలన వారు నష్టపోయి వారు నష్టంలో ఉండిపోతారు అనుకుంటున్నావా? దేవుడు ఎంతో కృప కలిగి ఉన్నాడు. ఆ నష్టములో నుంచి వారు ఆ పొందిన కీడు నుంచి లేవనెత్తువాడు దేవుడే. ఆ కృప కలిగిన దేవుని ఎదుట నీవు కీడు చేసి అతిశయిస్తున్నావా అని ఆ కీడు చేసిన వాడిని బట్టి ఆయన పలుకుతున్నాడు. నేనేదో మహానుభావుణ్ణి, నేనేదో ఆజానుభావుణ్ణి, నేను ఎంతో తెలివైన వాడిని, నేనెంతో గొప్పవాడిని అని అనుకుంటున్నాడు. అసలు ఎవరు ఈ శూరుడు? ఎందుకు ఇంత అతిశయిస్తున్నాడు? ఏం జరిగింది? ఎవరిని పేరు పెట్టి ఇతన్ని పిలుస్తున్నాడు అనే సంఘటన మనం తెలుసుకుందాం. ఎదోమీయుడైన దోయేగు అనే ఒక వ్యక్తి ఉండేవాడంట. ఎవరి జీవితంలో? దావీదు గారి జీవితంలో ఎదోమీయుడు అనేటువంటి దోయేగు అనేటువంటి నామకరణం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దోయేగు ఏం చేశాడంటే, పలానా చోట దావీదు గారు దాగి ఉన్నారు, పలానా యాజకుడి ఇంటన దాగి ఉన్నాడు అని ఆ దేశ రాజుకి ఈ యొక్క వర్తమానాన్ని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే, అసలు దావీదు గారు ఏం చేశారు అని మీలో కొందరికి తెలియకపోవచ్చేమో, దాన్ని కూడా వివరిస్తా. దావీదు ఎంతో పరాక్రమవంతుడై, రోషము గలవాడై, దేవుని యందు బట్టి అంటే అది కేవలం దేవుని బట్టి ఆయన ఎంత
ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత అతిశయోక్తి కలిగి ఉన్నాడంటే తన దేశం పట్ల, నా దేశానికి దేవుడే కావలి అయి ఉన్నాడు అనేటువంటి అతిశయం ఆయనకి, దావీదు గారికి ఉంది. అంతటి అతిశయోక్తితో జీవిస్తున్న వ్యక్తి ఒకానొక సందర్భమున తనకున్న విశ్వాసాన్ని, తనకున్న అతిశయోక్తిని బయలుపరుచుకునే రోజు ఒకటి వచ్చింది. అదే ఒక యుద్ధం. ఒకానొక సందర్భమున ఆ దేశానికి ఒక యుద్ధం ఎదురైంది. ఆ యుద్ధములో ఆ దేశ సైన్యమంతయు వెనకజ్జులో ఉంది. ఆ దేశంలో శత్రు సైన్యం ఉంటే ఎదురవుతున్నటువంటి ఆ పోరాటానికి నిలవలేక, ఎదిరించలేక, ఆ ఎదురు పడుతున్న వ్యక్తిని ఎదుర్కొనలేక, కేవలం దేశ సరిహద్దుల్లోనే ఉంటూ అటు నుంచి శత్రువు ఎన్నో అసహ్యకరమైన మాటల చేత దూషిస్తున్న, బాధ పెడుతున్న, వారిని హేళన చేస్తున్న, వెక్కరిస్తున్న, ఇక్కడ మాత్రం వీళ్ళు అడుగు ముందుకైకునే పరిస్థితి ఒకటి ఎదురైంది. అంతటి బలవంతుణ్ణి ఎదుర్కోలేక, అంతటి సైన్యంలో ఉన్న బలాన్ని ఎదుర్కోలేక వీరందరూ ఆగిపోయారు. రాజుతో సహా ఏమి చేయాలో తోచని పరిస్థితి. అలాంటి సందర్భాల్లో కేవలం తన అన్నని చూచి రావాలని వెళ్ళిన దావీదు గారికి ఈ అరుపులు వినిపించాయి. తన దేశాన్ని, తన దేవుణ్ణి, తన దేవుని సైన్యాన్ని దూషిస్తున్న ఒకడు ఎదురుపడ్డాడు. ఆశ్చర్యపోయాడు, ఆగలేకపోయాడు, ఆవేశం పొందాడు. ఏమని అంటే, దేవుని సైన్యాన్ని దూషించుటకు వీడి ఎంతటి వాడు అనుకున్నాడు. అతని వయసు కూడా చాలా చిన్నది. కేవలం ఒక 16 నుంచి 17 సంవత్సరాల వయసులో సైన్యంలో ఉన్న వారు అన్నవారికి భోజనం ఇవ్వడానికి వెళ్ళాడు. అలాంటి సందర్భంలో ఎదురైన సంఘటన. అలాంటి సందర్భంలో ఆయనకు వస్తున్న రోషం చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. నీవు చిన్నవాడివి, సరైన దేహదారుఢ్యము లేనివాడివి, సరైన ఎత్తు లేనివాడివి, సైన్యములో ఏ మూలకు సరిపోనివాడివి, నీవు మాట్లాడవలసిన మాటలవి అంటున్నారు అందరూ. కానీ దేవుడి సైన్యంగా ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు తన సైన్యాన్ని. తన దేశ కాపరుల్ని, దేశాన్ని కాపాడుతున్న సైనికుల్ని ఏమనుకుంటున్నాడంటే, ప్రతిరోజు ఈయన తన గొర్రెలు కాసుకుంటూ అడవుల్లో తిరుగుతూ అనుకుంటున్నాడు, నా దేశానికి, నా దేవుని సైన్యానికి ఎదిరించేటువంటి గెలిచేటువంటి ధైర్యము కానీ, లేదా గెలిచేటువంటి సాహసం కానీ ఎవరికి కూడా లేదు. చుట్టుపక్కల ఎంతమంది శత్రు సైన్యాలున్నా, శత్రు దేశాలున్నా నా దేశం జోలికి ఏది రాలేదన్న అంత అతిశయం కేవలం దేవుని కలిగి ఉన్నాడు. ఈ కాలంలో మనం బాగా చెప్పుకోవాలంటే గిన, ఫలానా దేశంతో ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉంది అని తెలిస్తేనే ఆ దేశానికి ధైర్యం. తమ టెక్నాలజీని పెంచుకుంటూ తమ ఆయుధాలని బలపరుచుకుంటున్నప్పుడే శత్రు దేశాలు భయపడతాయి అనేటువంటి తోరణలో ఉన్నారు ఇక్కడ అన్న దేశాలన్నీ కూడా. సార్కి బాగా అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితుల మధ్యలో కానీ ఇతను మాత్రం ఏమనుకుంటాడంటే, తన దేవుణ్ణి బట్టి మాత్రమే అతిశయిస్తున్నాడు. తన దేశంలో బలవంతులు ఉన్నారని, తన సైన్యములో చాలా యుద్ధ వీరులు ఉన్నారని ఆయన అతిశయించట్లేదు, కానీ కేవలం దేవుణ్ణి బట్టి నమ్ముతున్నాడు తన సైన్యం గెలుస్తుంది. కానీ ఆయనకు ఆ రోజు ఎదురుపడిన సంఘటన ఏంటంటే, ఒక ఎత్తరి 9 అడుగుల ఎత్తుగా ఉన్నాడంట. బైబిల్లో మొట్టమొదటిగా కనిపిస్తాడు. చాలా ఈ యొక్క సంఘటన క్రైస్తవ ప్రపంచంలో చాలా చిన్ననాటి నుంచి బోధించుకునే సంఘటన ఇది. చిన్ననాటి నుంచి, చిన్న పిల్లలతో నుంచి దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉండాలో, ఎంత నమ్మకం కలిగి ఉండాలో చెప్పుకోవాలంటే ఒక మంచి సంఘటన ఏదైనా ఉందంటే అది దావీదు గారికి ద్వారా ఇది జరిగిన సంఘటన. 9 అడుగులు ఎత్తున్న ఆజానుభావుని చూసి బెదరెక్క దేవుని బట్టి రోషం తెచ్చుకున్నవాడు అని, దేవుని బట్టి ఆయన్ని ఎదిరించి గెలిచి చూపించాలి నా దేవుడెంటో అని అంతటి రోషం కలిగిన వాడని చెప్పుకోవడానికి చిన్నపిల్లలతో సహా ఎంత మాత్రం వెనకాడరు. యుద్ధ సంఘటనలు మామూలుగా చిన్నపిల్లల ముందర ఎత్తరు, కానీ దావీదు గారి ఎదుట ఈ యొక్క జరిగిన సంఘటన మాత్రం చిన్నపిల్లలు కూడా చెప్పాలనుకుంటారు. ఎందుకంటే ఇందులో
రక్తపాతం కన్నా, ఒక గొప్ప పోరాటం కన్నా విశ్వాసమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ తెగింపులో ఉన్న ఆ నమ్మకం మరింతగా కనిపిస్తుంది. అందువల్ల ఈ సంఘటనని చెప్పుకోవడానికి చిన్నపిల్లలకి ఎంత మాత్రం వెనకాడదు క్రైస్తవ ప్రపంచం. అలా దావీదు ఆ రోజు ఎదురు నిలిచాడు. నిలిచిన వ్యక్తిని పరీక్షించిన రాజు, నీవు ఎంత మాత్రం జయించలేవంటే ఆ రాజుతో అన్నాడు. ఆ రాజు పేరు సౌలు. ఆ సౌలు రాజుతో అన్నాడు, లేదు, నేను నా గొర్రెలను కాస్తుకుంటున్నప్పుడు నా దేవుని యొక్క రోషమును బట్టి, నా సొత్తుని దొంగలించుకొని వెళ్ళడానికి వచ్చిన ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటిని నేను చంపి చీల్చివేశాను, నా గొర్రెలను కాపాడుకున్నానని సాక్ష్యం చెప్పాడు. అవునా? అయితే చూద్దాం నీ రోషము, నీ విశ్వాసము, నీ ధైర్యం ఏంటో చూద్దాం. దేవుడు నీకు ఈ సంఘటనలో కూడా నేను తోడై ఉండాలని కోరుకుంటున్నాను. మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటున్నాడు. చిన్నపిల్లలను నమ్మి ఎవరైనా పంపిస్తారా అలాంటి యుద్ధానికి? కానీ ఇక్కడ సౌలు గారికి కూడా ఒక విశ్వాసం ఇతని మాటలను బట్టి కలుగుతుంది. ఏంటంటే, మన దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, కానీ ఇక్కడ నిలవడానికి ధైర్యం ఎవరికి చాలట్లేదు అంటున్నాడు. అందరూ అలాగే అనుకుంటాడు, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, హల్లెలూయా అంటాం. కానీ సంఘటన ఎదురైనప్పుడు మాత్రం ధైర్యం చాలట్లేదు ప్రభువా, ఈ సంఘటన ఈ పరిస్థితి నుంచి, ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా, లేవనెత్తు ప్రభువా అని అనుకుంటుంటాం. కానీ సంఘటన ఎదురుపడినప్పుడు బెదిరిపోయేది కాదు విశ్వాసం అంటే. సంఘటన ఎదురుపడేంత లాగా ఒక అగ్ని పర్వతంలాగా కప్పి ఉంటుంది. పొరపాటున ఎవరైనా కదిలిస్తే ఎలాగైతే అది ఉప్పెనలా ఎగిసి పడుతుందో అలా పడుతుంది విశ్వాసం అనేది. అలా జరిగింది దావీదు జీవితంలో కూడా. ఒక్కసారిగా విశ్వాసంలో పురికొల్పబడి నేను చంపుతా అని వెళ్ళిన సంఘటన అదే విధముగా, అదే ధైర్యముతో, అదే విశ్వాసముతో, తనకున్న వాడిగల ఒక యుద్ధముతో చేశాడు. అది వడిసెల రాయితో 9 అడుగుల ఆజానుభావుని నేలకూలు చేశాడు. పరాక్రమవంతుడును, పౌరుషం కలిగిన వాడును, ధైర్యం కలిగిన వాడును, బలవంతుడు అని అతిశయిస్తున్నటువంటి వాడు అతిశయాన్ని నేల మట్టు వరకు చేసి నరికి తలనెత్తి చూపించాడు. ఇశ్రాయేల్లో దేవుడు సజీవుడై ఉన్నాడని జరిగిన యుద్ధాన్ని చూపించాడు. ఆ రోజు జరిగిన సంఘటన బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ దావీదు వైపు ఇలా చూశారు. సైన్యంలో ఎంతోమంది బలవంతులు ఉన్న ఈ పని ఎందుకు చేయలేకపోయారు? ఇంతటి ధైర్యము, విశ్వాసము దేవుని పట్ల వదిలేసి దేన్ని బట్టి ఇంతకాలం నా సైన్యము ధైర్యం కలిగి ఉంది అని ఆశ్చర్యముతో దావీదు వైపు చూస్తున్నారు. చేతిలో ఆయుధమును, మంచి డాలును, మంచి కిరీటమును, మంచి యుద్ధ పంక్తులను, యుద్ధ నైపుణ్యమును కలగడమే కాదు, మన దేశానికి మొట్టమొదటిగా దేవుడిచ్చు ఆత్మవిశ్వాసమే, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసమే, దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకం ఎంతటి విజయాన్ని ఇస్తుందో ఆ రోజు సైన్యం అంతా దావీదు వైపు, ఆ చిన్న పిల్లోడి వైపు చూస్తుంది. చూసి ఆ రోజు నుంచి ఆ చిన్న పిల్లోడిని వెనకేసుకొని ముందర నడవడం, లేదా తీసుకెళ్తూ ఆయన జయిస్తుంటే అసలు యుద్ధము తెలియని వాడికి యుద్ధం నేర్పిస్తూ ఆ రోజు నుంచి ఆ యుద్ధంలో ఆయన వాడుకుంటుంటే ఒక పేరు బయటకు వచ్చింది తన జీవితంలో. ఎలాంటి పేరంటే, ఇశ్రాయేలు రాజైన సౌలు గారి యుద్ధ ప్రావీణ్యత 1000 మంది అయితే దావీదు గారి యుద్ధ ప్రావీణ్యత 10,000 మంది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పొగడం మొదలు పెట్టేశారంట. ఎలాగంట చెప్పు? అరే నేనెంత ఎత్తు తెలుసా, నా రాజు అనుకుంటున్నాడు, నేను 7 అడుగులు వాడిని అని తెలిసి నా భుజాల్లో ఇశ్రాయేలు దేశం అంతటిలో నిలబెడితే, ఇశ్రాయేల్ దేశస్తులందరినీ వరుసగా నిలబెడితే అందరికన్నా నా భుజాలు హైట్గా ఉంటాయి. నేను చూడడానికి ఒక రాజుగా ఉండడానికి ఎంత మాత్రం తగ్గని వాడిని, చక్కటి ఎత్తుడిని, చక్కటి రూపవంతుడిని. నేను 1000 కొలదా? కనీసం చిన్న గుంపులో నిలబడితే తొంగి చూసేటువంటి హైట్ కలిగిన వాడు 10,000 కొలదా? భరించలేకపోయాడు ఆ రాజుకి. ఆ రోజు గొలియాదు సైన్యాన్ని నిలబెట్టి తిడుతున్నప్పుడు లేనంత బాధ, దుఃఖము ఈరోజు సొంత దేశంలో ఒక బాలుడికి కలుగుతున్న కీర్తిని బట్టి దుఃఖం పెరిగిపోయింది.
అసూయతో, ద్వేషంతో, కక్షతో ఆ చిన్నవాడి పట్ల, తనకంటే ఎంతో అనుభవం లేని వాడి పట్ల ఆయన నింపబడ్డాడు. ఆ రోజు నుంచి అలా ఆయన ఎప్పుడైతే అలా అనుకున్నాడో, అలా ఆ రోజు నుంచి ఆయనలోనికి ఒక దురాత్మ రావడం మొదలైందంటండి. ఒక దురాత్మ చేత పట్టుబడ్డాడు. ఆ రోజే దేవుని పట్ల ఆ పిల్లవాడికి కలిగిన విశ్వాసం చూసి, నిజంగా రాజుగా నేను ఉండడం కన్నా నువ్వు ఉండడానికి యోగ్యుడు రా, నీ విశ్వాసమే ఒక రాజరికానికి గుర్తురా, ఇశ్రాయేల్లో రాజుగా ఉండడానికి ఒక గొప్ప విశ్వాసం కలవాడు ఉన్నాడు అన్నట్టుగా తగ్గించుకొని ఉంటే తనకి ఆ దురాత్మ పట్టేది కాదేమో. కానీ తను తాను హెచ్చించుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడో అప్పుడు ఆ దురాత్మలోనికి వెంటనే వచ్చేసింది. దయ్యాలు అనుకుంటాయంటే ఎప్పుడు ఏ యోగ్యత లేదు, అద్దంలో చూసుకొని నా అంత అందంగా ఎవరు లేరు అనుకుంటాయంట దయ్యాలు. నిజం. పక్క వాళ్ళ మీద అసూయపడడం, ద్వేషపడడం, ఉన్నదాంతో సంతృప్తి చెందక ఇంకేదో కావాలని ప్రయాసపడడం, ఇవన్నీ దురాత్మల యొక్క లక్షణాలు. దురాత్మలకి, అంధకార శక్తులకి ఉన్నటువంటి ఇవన్నీ. అలా ఆ రోజు పట్టబడి తరమడం మొదలుపెట్టాడు. ఆ ఇశ్రాయేలుకి కలిగిన యుద్ధాల్లో గెలుపును వదిలేసి దావీదు వల్ల కలుగుతున్న ఆ కీర్తిని తట్టుకోలేక ఆ పిల్లవాడిని తరడం మొదలెట్టాడు. ఎప్పుడు దొరికితే అప్పుడు చంపేద్దాం, వీడు ఇలాగే వదిలేస్తే నన్ను మించి రాజు అయిపోతాడేమో, నా వంశీకులు కాకుండా వీడే రాజు అవుతాడేమో అని భయం కలిగింది. ఆ రోజు నుంచి అని దావీదు గారిని తరమడం మొదలెట్టాడు. అలా పారిపోతూ చాలామందికి దావీదు రాజు దగ్గర నుంచి పారిపోతూ చాలామందిని అడిగారు, అయ్యా నేనేం తప్పు చేశాను, నా దేశానికి ఏమి తక్కువ చేశాను, నా ప్రాణం పెట్టి నిలబడుతున్న నా దేశానికి ఏదైనా ప్రాబ్లం వస్తే, నా రాజుగారికి ఏదైనా ఆపదొస్తే నేనే మొట్టమొదటిగా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంత మంచి మనసు కలిగిన నన్ను రాజుగారు ఎందుకు చంపాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా మాట్లాడండి అంటే మాకు కూడా తెలియట్లేదు, ఏం చెప్పట్లేదు, ఎందుకు నిన్ను ఆయన చంపాలని ఉద్దేశిస్తున్నాడో, నిన్ను ఎందుకు బంధించాలని ఉద్దేశిస్తున్నాడో మాకు తెలియట్లేదు, తను ఎందుకు, కానీ రాజుని ఎదిరించి మాట్లాడగలిగిన వాడు ఎవడు లేడు అని చెప్తూ అందరూ కూడా ఆ స్థితి నుంచి తప్పించబడుతున్నారు, పక్కకు జరుగుకుంటున్నారు. ఎవరు కూడా అండగా నిలవట్లేదు. నిలిచిన వారు కొంతమంది ఎంత మాత్రం సైన్యానికి సరిపోరు. సొంత దేశంలో వారి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయా చెట్లెంబడి, కొండలెంబడి. అక్కడ అలాంటి స్థితుల్లో ఒకానొక రోజున ఆకలి కొని ఆ అడవుల మధ్య తిరుగుతున్న వ్యక్తి ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళాడు. ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళి, అయ్యా ఆకలితో ఉన్నాను, నాకేదైనా పెట్టుమంటే నా దగ్గర దేవుని సన్నిధిలో ఉన్న ప్రసాదము తప్ప నా దగ్గర ఏమీ లేదు, సారీ క్షమించండి ప్రసాదం అని, సన్నిధి రొట్టెలు అంటారు, ఆ సన్నిధి రొట్టెలు యాజకుడే తప్ప ఇంకెవరూ కూడా తినకూడని ఉన్నాయ్యా, నీకు ఎలా పెట్టదంటే, అయ్యా నేను ఏ తప్పు చేయకుండా న్యాయవంతుడిగాను, దేశాన్ని ప్రేమించువాడిగాను, రాజుగాను ఎంతో ప్రేమించేవాడుగాను, రాజుగారిని ఎంతో ప్రేమించేవాడుగాను తిరుగుతున్నాను, నా ఆకలికి దేవుడే న్యాయం చేయనుగాక అనుకొని ఆ తెగించి ఆ యాజకుడే తప్ప ఎవరు తినని రొట్టెలు తిని ఉండడానికి ఆ రోజు ఇష్టపడి ఆయన వచ్చాడు. కానీ ఆ సంఘటనని ఒక్క వ్యక్తి చూశాడంట. చూసి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా రాజుగారు ఫలానా చోట దావీదు గారు దిగి ఉన్నారు, అక్కడ భోంచేశాడు, ఆయన ఆశ్రయం ఇచ్చాడు, ఆ దైవజనుడు ఆయన ఇంట చేర్చుకున్నాడు అని చెప్తున్నాడు. రాజుగారికి వెళ్ళి ఆ దోయేగు అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. చూసారా, సహాయం చేయమని అడిగితే ఎవ్వరు, నా వంతు అన్యాయం జరగలేదయ్యా, నేనేమి నా దేశానికి ద్రోహం చేయలే, రాజుగారికి ఏ ద్రోహం చేయలే అని అడిగి నా గురించి రాజుగారితో మాట్లాడి సమాధాన పరచండి, మీరు కూడా దాంట్లో ఉన్న అన్యాయం ఏంటో అడగండి, ఏ మాత్రం నేను ప్రాణహాని చేయకుండా ఆయన మేలు కొరికే బ్రతికేవారు నన్ను ఎందుకు తరుముతున్నాడో అడగండి అన్నప్పుడు ఎవరు ముందుకు రాలేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎంత టకాన్ని పరిగెత్తుకొని వెళ్ళి చెప్పేశాడు ఈ సంఘటన. అది జరిగిన తర్వాత ఆ రాజుగారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను దావీదుని వెతుకుతున్నాను, దావీదుగా చంపాలని ఉద్దేశిస్తున్నాను, బంధించి నాకు అప్పగించమని నేను ఎంతోమందికి చెప్పాను,
కానీ ఎవరు నా మాట వినకుండా పైగా భోజనం పెట్టారా? ఎవరు అది చేసిందంటే ఒక దైవజనుడు అండి. అంటే దైవజనుడైనా ఎవరైనా రాజుగారు నా మాట వినుకున్నప్పుడు బ్రతకడానికి అనర్హులు అని చెప్పి ఆ రోజు యాజకులనైన వారిని దైవజనులు అనుకోకుండా ఆ రాజుగారు చంపించేశారు. ఇప్పుడు చూడండి, అయ్యా నా దగ్గర ఏమీ లేదంటే ఉన్నదాన్ని పెట్టి ఆశ్రయం ఇచ్చి ఆకలితో ఉన్నాడికి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చినవాడు మరణించాడు. ఎంత బాధ వేస్తుంది చెప్పు, ఎంతటి బాధ. ఈ బాధతో రాసిన కీర్తన ఇది. ఏమంటున్నాడంటే, శూరుడా చేసిన కీడుని బట్టి నీవు ఎందుకు అతి చేస్తున్నావు? ఈ వెళ్ళిన వాడు ఇలా అతి చేస్తున్నాడు, నేను ఎంత మంచి చేశానో, రాజుగారి మాట విన్నాను అనుకుంటున్నాడు. రాజుగారికి నేనే ముందుగా చెప్పాను, రాజాజ్ఞని తప్పకుండా పాటిస్తున్నాను, రాజు బహుమతులకు నేను అర్హుణ్ణి అనుకుంటున్నాడు. బహుమతులు ఏదైనా ఇస్తాడు నా రాజు అని ఎదురు చూస్తున్నాడు. అంతటి మూర్ఖపు స్థితిలో ఉన్నాడు ఈ అతిశయక్తుడు. అతిశయిస్తూ అప్పుడు అంటాడు, నువ్వేమై ఉన్నావు నీకు తెలుసా? ఇంతటి పని చేసావు కదా, నీ వల్ల ఇంటి ప్రాణాలు పోయాయి కదా, ఏ హాని చేయని నన్ను పట్టించడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా, న్యాయవంతునిగా జీవిస్తున్నాను, విశ్వాసంతో బ్రతుకుతున్నాను, దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నవాడను, మంచివాడను అనిపించుకుంటున్నా, నన్ను కూడా పట్టించడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక్కడ అనిపించవచ్చు రాజాజ్ఞాన్ని చేయాలి కదండి. అంటే మనము మేలు చేయకున్నా పర్లేదు, కీడు మాత్రం చేయకూడదు అంటారు కదా. మేలు చేయకున్నా పర్లేదండి, కీడు చేయకూడదు. ఇప్పుడు ఈయన రాజుకు మేలు చేశాడు, ఇక్కడ కీడు జరిగింది. ఏమొచ్చే దానివల్ల? మేలు చేశాడా కీడు చేశాడా? మేలు చేశాను అని అనుకుంటాడు, అది ఎవరికి? రాజుకొక్కరికి. అక్కడ పరిగెత్తున్న వ్యక్తి ఏమైనా దోష అంటే అది కాదు. ఇక్కడ జరుగుతున్న సంఘటనకి ఏమాత్రం తెలియకుండా అజ్ఞానుడుగాను మూర్ఖుడుగాను దూరేసి ఏదో రాజాజ్ఞ నెరవేర్చిన వాడిగా అతిశయిస్తున్నాడా? ఎందుకు అతిశయిస్తున్నావు దోయగు అంటూ మాట్లాడుతున్నాడు. మోసము చేయువాడా, చూసావు కదా, చెప్పులే అనుకున్నాను, నా గురించి పరిగెత్తుకొని చెప్పేంతటి అనీతిపరుడిని, అన్యాయస్తుడిని, ద్రోహిని ఏమి కాదు కదా నేను, ఎందుకు చెప్తాడులే అనుకున్నాడు. పాపం మోసం చేశాడు. చెప్పండిలే అన్నట్టుగా ఉన్నాడు ఎదురుగా. వెంటనే వెళ్ళి రాజుగారికి చెప్పాడు. మన దేశంలో కుర్రోడు అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు, ఎక్కడో పాపం ఆకలి అయితే తింటున్నాడు అని కూడా అనుకోలేదు. మోసం చేసి అప్పుడు అంటాడు, నీ గురించి నీకు తెలుసా, నువ్వు ఏమై ఉంటున్నావో, నీ గురించి దేవుడు ఏమనుకుంటాడో తెలుసా, నా గురించి ఏమనుకుంటున్నాడో నేను తెలుసా, నీకు నేను చెప్తాను అని చెప్పి కీర్తన రాసుకున్నాడు తన అనుభవంతో. ఆ రోజుల్లో ఏమంటున్నాడంటే, మోసము చేయవాడా, వాడి గల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశిస్తుంది. ఒక వాడైన మంగళ కత్తి ఎలాగైతే తను అనుకున్న షేపులో ఆ పనితనాన్ని చూపిస్తుందో, అలా నువ్వు నాశనాన్ని చూపిస్తున్నావు. నాశనాన్ని ఎంచుకొని నీ వాడిని ముందుకి తీసుకెళ్తున్నావు, నాశనం వైపు నువ్వు వెళ్తున్నావు. నీ నాలుకని మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టమై ఉందంట ఆయనకి. ఆయన మనస్సులో స్థితిని చెప్తున్నాడు చూడండి. అబద్ధము, మేలు చేయడం నీకు ఇష్టం లేదు, కీడే నీకు ఇష్టమవుతుంది. కపటమైన నీ నాలుక కపటముతో నిండిపోయింది, కపటముతో నిండిపోయింది. అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టంగా ఉన్నాయి. ఎంత చక్కగా రాసుకున్నాడు కదా ఎదుటి వ్యక్తిని గురించి. కావున దేవుడు సదాకాలము నిన్ను అనుగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. కృప కలిగిన దేవుడు ఊరికే ఉంటాడు అనుకుంటున్నావా? నీ గుడారంలో నుంచి నిన్ను పెళ్ళగిస్తాడు అంటూ ఆయన చెప్తున్నాడు. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయను అని చెప్తున్నాడు. సజీవుల దేశంలో నుంచి. చాలా అనుకుంటాం, నిన్న మరణించిన వారికి ఈరోజు బ్రతికున్న వారి దేశం సజీవుల దేశమే కదా. ఈరోజు నేను చూడలేకపోయాడు. చాలామంది తమ ఇళ్ళల్లో జరిగిన సంఘటన బట్టి దుఃఖిస్తూ ఈ రోజుటికి వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అనుకుంటుంటారు.
ఏదైనా దీర్ఘాయువుతో చూడాలన్నా, సదాకాలము బ్రతికి ఒక సుఖ సంతోషాలతో సంతృప్తితో సాగాలన్నా కేవలం దేవుడే కృప కలిగిన వాడై ముందుకు తీసుకెళ్ళవాడై ఉన్నాడు. నీవు ఏదో ఒకరికి కీడు చేసి మేలును సంపాదించుకుంటాను అని అతిశయిస్తున్నావు. నీకు రాజుగారే ఒక కిరీటంగా లేదో కిరీటం తెచ్చిపెట్టి నేను దీర్ఘాయువుతో బ్రతకడానికి కారణమవుతాడు అనుకొని చేశావేమో. సజీవుల దేశంలో నివసింపచేవాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. నిజమా కాదా? మనము సజీవులమై సజీవులు ఉన్న దేశంలో నివసించు వారమై ఉండాలంటే కేవలం కృప కలిగిన దేవుడే దానికి ఆధారమై ఉన్నాడని ఆయన భక్తిపూర్వకంగా తెలియచేస్తున్న విధానం ఇది. రెండోదిగా అంటాడు, మనం ఏ మాటని వదలడానికి నాకు ఇష్టం లేదండి, ఎంతో ఆ రోషం కలిగిన మాటలు ఇందులో ఉన్నాయి. నీతిమంతులు చూస్తారు నీ స్థితిని. నీతిమంతులు ఇలా అనుకుంటారు, చూస్తారా? నీతిమంతులు చూచి భయభక్తులు మరింతగా పెంచుకుంటారు. నీ స్థితి ఒక నాపోతే ఏమైపోతుందో తెలుసా? నా దేవుని బట్టి చూసిన నీతిమంతులు మరింత భయభక్తులు కలిగి, ఇదిగో తన దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక కేవలము తన ధన సమృద్ధి అందే నమ్మిక ఉంచినాడంట. కేవలం ధన సమృద్ధిని బట్టి నమ్మిక ఉంచాడు. ఖచ్చితంగా ఆ రోజు పట్టించాడంటే దేనికోసం పట్టించాడండి? ఏమన్నా దావీదుకి ఇతనికి ఏ సంబంధం లేదు పట్టించడానికి, లేదా దావీదు గురించి సమాచారం టక్కని తీసుకెళ్ళి రాజుగారు చెప్పడానికి దావీదుకి ఇతనికి ఎటువంటి శత్రుత్వం లేదు. అయినా ఒక మంగళకత్తి ఎలాగైతే చకచకా కట్ చేస్తుందో టకటకా పరిగెత్తిపోయాడానికి అది చెప్పడానికి రాజుగారు 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 అని పరిగెత్తిపోయాడు. ఎందుకంటే రాజుగారు బహుమతి ఇస్తాడు, ఫలా నమ్మకమైన దాసుడా అని బహుమతి ఇస్తాడు. ఆ బహుమతి నా జీవితకాలం సరిపోతుంది, నేను సంతోషంగా జీవించవచ్చు, నేను చక్కటి ఆయుష్తో జీవించవచ్చు అనుకున్నాడేమో. అదే దాన్ని బట్టి అంటున్నాడు, నీవు ధన సమృద్ధి అందే నీవు నమ్మిక ఉంచావు కదా, నీ గతి ఏమవుతుందంటే నీ ధన సమృద్ధి అందు నువ్వు నమ్మిక ఉంచడం వల్ల నీ చేటును నువ్వు బలపరుచుకొని ఉన్నావు. ఇలాగే అనుకుంటున్నారు నీతిమంతులు. ఏమంటారంటే, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే కదా అని ఒకానొక రోజున నిన్ను గూర్చి వాళ్ళు చెప్పుకుంటారు నీతిమంతులు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఇలా చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. ఆయన ఎందుకంటే దేవుడు కృప కలిగిన వాడు. ఆయన టైటిల్ ఇచ్చేసాడు మొదట్లోనే ఈ కీర్తనలో, శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయిస్తున్నావు, దేవుడు కృప కలిగిన వాడు అంటున్నాడు. దేవుని కృప నిత్యము ఉంటుంది. నువ్వు కీడు చేసి సంతోషిస్తున్నావు, కానీ దేవుని కృప నిత్యం ఉంటుంది. దేవుని కృపను బట్టి నేను ముందుకెళ్తున్నాను, ఒకానొక రోజు నువ్వు ఇలా కనపడతావు అని చెప్తూ హెచ్చరిస్తున్నాడు. అప్పుడు తనను గురించి చెప్పుకుంటున్నాడు విశ్వాసంతో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. ఎందుకు ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు తెలుసా? చెట్లన్నిటిలోకి అధిక ఆయుష్ కలిగినది, చక్కటి ఔషధ గుణాలు అధికంగా కలిగినది అంటారు దీన్ని. దీని తైలం కూడా ఎంతో విలువైనది. ఏదైనా ఒక తైలాన్ని లేదా ఒక మంచి నూనెని ఎంచుకోవాలంటే దాంట్లో ఒలీవ నూనె అనేది చాలా శ్రేష్టమైనది గాను అమూల్యమైనది గాను భావిస్తారు. ఒక రాజుని అభిషేకిస్తూ దేవుని ఎదుట అభిషేకించాలంటే దాన్ని తైలాభిషేకంగా ఒలీవ నూనెని ఎంచుకుంటారు. ఇప్పటికీ కొన్ని ఇశ్రాయేలు దేశంలో ఒలివ చెట్లు ఉన్నట్టుగా 2000 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం. ఎంతో అందరికీ మేలు చేసేవాడిగా నేను ఒక పచ్చని ఒలివ చెట్టుగా ఉన్నానయ్యా దేవుని సన్నిధిలో. నేను ఒక పచ్చని ఒలివ చెట్టుగా ఇప్పుడు ఎల్లప్పుడూ నేను ఉండబోతున్నాను నా దేశంలో దేవుని ఎదుట అని చెప్పుకుంటూ అతిశయిస్తున్నాడు. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదని దేవుడితో కూడా చెప్తున్నాడు. ప్రభువా, దేవుడితో కూడా ఇలా రాసుకుంటున్నాడు ఏమంటే, దేవుడా, నేను ఉంచిన నమ్మికని నువ్వు నెరవేరుస్తున్నావు, నేను దేన్ని నమ్ముతున్నానో దాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు.
నీవు సజీవుడవై ఉన్నావని చెప్పి నేను ఒక ఎదిరించువాని ఎదుటికి వెళ్ళినప్పుడు, నాకంటే బలమైన వాడి ఎదుటి వెళ్ళినప్పుడు, నేను ఏదైతే ఆశించానో, దాన్ని నేనైతే నమ్మినానో, నిన్ను నీ సైన్యాన్ని ఎదిరించడానికి వీడు ఎంతటి వాడు అని నేను నమ్మానో, వాడిని అలాగే నా చేతిలో మట్టి కర్పించావు. కాబట్టి నువ్వు నన్ను నెరవేరుస్తున్నావు, నా నమ్మికని నిన్ను నెరవేరుస్తున్నావు అని చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్తాడు. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనదని కూడా చెప్తున్నాడు. ఇవి ఎంతో నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. నీ ఉత్తమమైన పేరుని, నీ పేరులో ఉన్న గొప్పతనాన్ని నేను స్మరిస్తున్నాను తండ్రి. దాన్ని నేను కనిపెడుతున్నాను. నీ పేరును బట్టి నువ్వు మాకు అనుగ్రహిస్తావు. నీవు కృప కలిగిన వాడవి, కనికరం కలిగిన వాడవి. నీకి వాడికి వాదం అంటే నాకెందుకు రా పని అనుకునేవాడు కాదు. ఎవడు మనుషులుగా అన్యాయం చేసుకుంటుంటే ఆ అన్యాయంతో పని లేక అందరికీ సమృద్ధిగా ఇచ్చేస్తూ ఉంటాననుకుంటున్నాడు ఆ దేవుడు. నేను మధ్యాహ్నం ధ్యానిస్తూ ఒక అమూల్యమైన వచనాలని చూశాను. ఒకసారి మనం చూద్దాం. యెషయా రాసిన గ్రంథం, యెషయా 40 17లో ఇలా అంటాడు. దేవుని దృష్టికి మనసులు ఎలా ఉంటారు? ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉన్నవి. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయుదురు అంటున్నాడు. మనం ఎలా ఉన్నామంటే దేవుని దృష్టికి లేనట్టే ఒక శూన్యంగానే ఉంటామంట. మనం ఇప్పుడు అనుకుంటాం కరోనా అని పిలుస్తున్నాం. కరోనా కంటికి కనబడుతుందా? చెవికి వినబడుతుందా? తగులుతుందా? ఏమీ తెలీదు. కానీ మనిషిని మాత్రం నేల కూలుస్తుంది. ఇది దాని రిజల్ట్. కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనకి తాకిడి కూడా కాదు. కానీ వచ్చిందంటే దాని నుంచి పలానోడికి వచ్చిందంటే పక్కలో ఎవడు ఉండడు. ఒకవేళ ఇంటికి వెళ్ళి చూసుకుంటాడు, వాడికి వచ్చిందిరా అంటే అమ్మో రేపు నాకు కూడా వస్తుందేమని భయపడతాడు. చూసారా? కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, కానీ అన్నీ జరిగేటువంటి మనిషిని పడగొట్టేస్తుంది. ఆ కరోనా రూపం మనకు తెలియదు. ఒకవేళ పోలిస్తే ఈరోజు దేవుడి కంటికి కనిపించకపోయినంత సన్నగా ఉన్న మనుషులందరూ కూడా ఆయన చూస్తూ, వారిని పరీక్షిస్తూ, ఆయన వైద్యుడిగాను, ఆదరించేవాడుగాను, కృప కలిగిన వాడుగాను నీకున్నాను అంటున్నాడు. ఎన్నో స్కోపులు వేసి చూస్తే కూడా కరోనా కనిపించదు డాక్టర్లకు కూడా. దానికి ఎన్నో టెస్టులు కావాలి. కానీ దేవుడికి ఏ టెస్ట్ అవసరం లేదు. మనం అంత చిన్నగా ఆయన కనిపిస్తున్నా, ఆయన అంత మహామహుడై ఉన్నా, ఆయన ఎంత దగ్గరగా ఉన్నట్టుగా నమ్ముతున్నాడంటే అంత దగ్గరగా ఉన్నట్టుగా నమ్ముతున్నాడు దావీదు గారు. దావీదు ఇస్తున్న స్టేట్మెంట్లోంచి మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. నేను చెప్పేది ఇంతటితో ముగిస్తాను. సజీవుల దేశములో నుండి నిన్ను ఆయన తీసేస్తాడంటున్నాడు. ఎవరు ఆ సజీవులు? ఎవరు ఆ సజీవులు? సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాలి, ఎవరిని గురించి చెప్తున్నాం, ఎవరితో చెప్తున్నాం, చెప్పేవాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని. నాలుకకి చాలా సునాయాసంగా చిక్కులు పెట్టేది. నాలుక అగ్ని వంటిది, అది అన్నిటినీ చిచ్చు పెడుతుంది, అది నరకము చేత కాల్చివేయబడుతుంది అని ఒక భక్తుడు అంటున్నాడు. ఇక్కడ సంబంధం లేని దాంట్లో తల దూర్చి తన సంపాదించుకోవాలంటున్న ఒక వ్యక్తిని ముందుకు తెస్తున్నాడు. దీనిని ఇంతకాలం రాసుకున్నాడు, మనం చదువుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు కూడా
మీ నాలుకని అదుపు చేసుకోలేక, మేలు చేయుట కంటే కీడు చేయుటయు, ఏమంటున్నాడు, అబద్ధములు చెప్పుటయు, కపటంగా ఉండుటయు, నాలుకలో ఉండకూడని లక్షణాలని మనం ఉంచుకొని ఉంటే, మనం అనుకుంటాం ప్రతి సంవత్సరం కూడా దేవుడు నాకు మేలు చేస్తాడు, నాకు దేవుడు మేలు చేస్తాడు. ఇతను కూడా అనుకుంటాడేమో, అందుకే అతన్ని శూరుడా అంటున్నాడు. ఇతను నేను భలే గెలుచుకున్నాను, భలే చెప్పాను, నా దాంట్లో తప్పేం లేదు, రాజు ఆజ్ఞ ఇచ్చాడు, నేను నెరవేర్చాను, రాజు చెప్పిన మాటే చేశాను, దాంట్లో నా తప్పేముంది, రాజు ఎక్కడైనా కనపడితే చెప్పండి అని ఆజ్ఞ ఇచ్చాడు, నేను వెళ్ళి చెప్పాను అనుకుంటున్నాడు. దాంట్లో తప్పే లేదనుకుంటున్నాడు. ఆ తప్పు లేనందువల్ల నేను సంపాదించుకున్నాను, నా సంపాదన ఎంత మాత్రం చెడ్డది కాదు అనుకుంటున్నాడు. కానీ దానివల్ల కలిగిన నష్టం ఏంటి, దాంతో నాకు సంబంధం లేదంటున్నాడు. చాలామంది దేవుడితోనే, లేదా దేవుడి న్యాయాన్ని పక్కకు పెట్టేసి సొంత న్యాయాన్ని మనసులోకి తెచ్చుకొనేసి బ్రతకాలని ట్రై చేస్తూ ఉంటారు. దేవుడు ప్రతిదాన్ని గమనిస్తున్నాడు, ఆయన కృప కలిగిన వాడు అని ఆయన టైటిల్ ఇస్తున్నాడు. కాబట్టి మనము సజీవుల దేశములో నివసించువాడును, సజీవుల దేశంలో సజీవులుగా నిలవబెట్టువాడును, ధనముని బట్టి కాక కేవలం దేవుని యందు భయభక్తులు గట్టి మన మేలును బలపరుచుకొని వారంగా మనం ఉండాలి. వాడు ఏమంటాడు, ధన సమృద్ధి యందు నమ్మిక నుంచి చేటుని బలపరుచుకున్నాడంట. ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచడం అంటే మన చేటుని మనం బలపరుచుకోవడమే. పక్కలో అదేదో బొడ్లో కత్తి పెట్టుకొని పడుకోవడమే, మనకి ఎప్పుడోసారి కూర్చుకునేది. పెట్టుకోకరా, పక్కన పెట్టు, నీకే గుచ్చుకుంటుంది. అలా తన చేటుని బలపరుచుకున్నాడు, తన ధన సమృద్ధి. కాబట్టి మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవుని యందే స్థిరమైనవిగాను, నమ్మకమైనవిగాను, ఆయన కృప చూపువాడుగాను. ఈడ ఇంతమంది ప్రాణాలు పోయినాయి, ఇంకా దేవుడు ఏం చేసేదేముంది అనుకుంటున్నావాడు. కానీ ఆయన నమ్మకాన్ని మాత్రమే అది కోల్చివేయలేదు. దావీదు గారు నమ్ముతున్నారు. ఇంకా అయ్యా, నాకు అన్నం పెట్టిన వారిని అన్యాయంగా ఆ రాజుగారికి చెప్పేసి చంపేపించారు అని ఇంకా నువ్వు చూస్తూ ఉన్నావా, ఆ చేసిన వాడిని నువ్వేం చేయలేదా అని దేవుడితో న్యాయ పోరాటానికి దిగలేదు. కానీ ఆయన ఇంకా నమ్మిక ఉంచుతున్నానని చెప్తున్నాడు దేవుడి పట్ల. దేవుడా, నాకు అన్నం పెట్టి నేను దేవజనుడు ఎంత మాత్రము తప్పు చేయలేదు, నా ప్రాణం పోవాల్సింది కానీ అతని ప్రాణం తీసేశాడు. రాజుగారు తప్పు చేస్తున్న రాజుగారి మీద నిందలేస్తూ ఆయన చెప్పలేదు. తను దేవుని యందు మాత్రం నమ్మకాన్ని బయలుపరుస్తున్నాడు, చెప్తున్నాడు. దాన్నే స్థిరపరచుకున్నాడు అస్తనమందు. ఈ కీర్తన మనల్ని ఇంకా దేవుని ఎంతవరకు నమ్మగలమో, ఎలా దేవుని బట్టి ముందుకు సాగాలో ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటుంది. నీకు తెలివి లేదా, నీకు బుద్ధి లేదా, సంపాదించుకోవాలనుకుంటే నీకు ఎంతసేపు, ఏమైనా చేసి సంపాదించగలవు కదా, సంపాదించుకురా వెళ్ళు అనేటువంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. సంపాదన అనేది అలా కాకుండా దేవుని యందు నమ్మకంతో జీవించే స్థితిలోనికి మనం వెళ్ళాలని కీర్తన తెలియచేస్తుంది. కాబట్టి ఇట్టి విశ్వాసంలోనికి, ఇట్టి ధైర్యం కలిగిన, దేవుని యందు నమ్మకం కలిగిన జీవిత విధానంలోనికి మనం ముందుకు సాగాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దయచేసి తలలు వంచితే మనం ప్రార్థన చేసుకొని, మహాగణుడువు మహోన్నతుడైన మా ప్రభువా, నీ భక్తుడును, నిన్ను అధికముగా నమ్మిన వాడును, నీ యందు భయభక్తులు గలవాడై నా హృదయానుసారుడు అని నీ చేత పేరు పొందినవాడు అయినా నీ దాసుని ద్వారా మాకు తెలియచేసిన ఈ వర్తమానానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆయన కీడు పొంది ఉండియు, కీడు చేత తరమబడుతుండియు మేలు చేయటం మానలేదు. తరమబడుతున్నాడు. ఎదురుపడే ప్రతి ఒక్కరూ కూడా మోసము కూడా చేయుచున్నారు. మోసము చేయవారు అధికంగా తన సొంత దేశంలోనే తన ద్వారా మేలు పొందిన వారు అయి ఉన్నప్పటికీ కూడా తన కీడు చేయడానికి వెనకాడని వారు ఎందరూ పడుతున్నా కూడా తన దేశం పట్ల ప్రేమని, తన దేవుని పట్ల విశ్వాసమును వదలక ముందుకు సాగుతున్న నీ దాసుని మాకు ఎదురుపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు.
అటు స్థిరమైన విశ్వాసపు జీవితముతో, అటు స్థిరమైన మీ పట్ల నమ్మకముతో తండ్రి మేమందరము కూడా ముందుకు సాగే కృపను మాకు దయచేయమని, మా ధ్యానపూర్వకమైన వాక్యముగా మీరు ఇది ఇచ్చినందుకు ఈ యొక్క కీర్తనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి.